నమస్తే. తదుపరి చిన్న సమాచారం వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న వీడియోలో ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, నేను ఇతరుల ఆనందమే నాకు మహానందంలో భాగంగా నా స్వామివారితో అనుబంధం, నాకు ఎన్నో ప్రత్యేక భక్తులు స్వీకరించాము, ఎన్నో అద్భుతాలలో భాగంగా నా వ్యక్తిగతంగా నేను ఇంతకుముందు వ్యక్తిగతంగా వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది, కానీ వీడియోలో చెప్పాను జ్ఞాపకం లేదు. నేను ఆరోగ్యరీత్యా నేను బయటకు ఇతర రాష్ట్రాలు కానీ దేశాలు కానీ వెళ్ళట్లేదని చెప్పాను. దాంట్లో భాగంగా నాకు ఇందాక వచ్చిన ఆలోచన మేరకు ఈ సమాచారం ఇస్తున్నాను. నా వ్యక్తిగతమైన ఆరోగ్య రీత్యా నా సమాచారం తెలియజేస్తున్నాను. ఇతరుల గురించి నేను చెప్పలేనేమో, కానీ బహుశా నా వ్యక్తిగతంగా చెప్తున్నాను నా ఆరోగ్య సమస్య గురించి. అంటే వారి లీలలు ఎట్లా ఉంటాయి, స్వామివారి లీలలు అనేది మీకు తెలియజేస్తున్నాను. స్వామివారి అమ్మవారి లీలలు ఎట్లా ఉంటాయి అనేది నాకు, అంటే మనము ప్రయత్నం చేస్తాం, ఫలితం భగవంతుడిదే అంటాం, ఖచ్చితమండి అది. నేను నా వ్యక్తిగతంగా అనుభవంతో చెప్తున్న మాట ఇది. నేను ఎందుకంటే మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. నాకు వ్యక్తిగత వైద్య నిపుణులు ఆయన మర్చిపోలేను, ఎన్నో చెప్పడం జరిగింది. ఇతర వైద్య నిపుణులు కూడా నేను వాళ్ళు చెప్పింది అనుసరిస్తున్నాను. నేను ఎక్కువ టాబ్లెట్ వాడితే మీకు వేడి చేస్తుంది అని చెప్పడం జరిగింది నా వ్యక్తిగత వైద్య నిపుణులు. అదే భాగంలో 10 సంవత్సరాలుగా వాడుతున్నాను నేను. నా యొక్క స్టమక్ సంబంధించింది, గ్యాస్కి సంబంధించింది 2015 నుంచి 2025 వరకు. మొన్న ఎందుకు సుమారుగా దాదాపు 2 నెలలు అవుతుంది అనుకుంటాను, నేను కరెక్ట్గా జ్ఞాపకం లేదు. అది ఆపివేశాను నేను. మా వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం వల్ల ఆపి నేను, ఎందుకంటే మీ వ్యక్తిగత డాక్టర్ చెప్పారు కాబట్టి, ఎక్కువ వేడి చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఆపి చూడమని చెప్పారు. ఈ ఎండాకాలం బహుశా నేను ఆపాను, జ్ఞాపకం లేదు. మేలో జూన్లో ఆపడం జరిగింది. ఫిజిషియన్ కలవమన్నారు, కలిశాను. ఆయన ఇచ్చేది వాడాను. అప్పుడప్పుడు వాడడం తగ్గిపోవడం, మళ్ళీ వాడడం అట్లా కొంత వాడకంలో భాగంగా ఇప్పుడు అది కూడా మానేశాను నేను. అంటే సుమారుగా అది 15-20 రోజులు దాటిలో నెల అవుతుంది అది కూడా, కానీ ఏమి ఇబ్బంది లేదు. అంటే ఎంత నిర్ణయం ఉంటుంది భగవంతుడి నిర్ణయము. అంటే నాకు ఇంతకుముందు చర్మం స్కిన్కి సంబంధించి ఇచ్చారు, 6 నెలలు సంవత్సరం ఆపి మళ్ళీ మొన్న పెట్టారు. స్కిన్ ఇబ్బంది అనమాట, దురదది నాకు. దానికి ఎందుకు మీకు తెలియజేస్తున్నాను అంటే, వారి అద్భుతాలు ఎట్లా ఉంటాయి, వారి లీలలు ఎట్లా ఉంటాయని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను. నా ఉదాహరణ తీసుకుంటున్నాను కనుక, అది 6 నెలల సంవత్సరం మానేసి మళ్ళీ దాని ఇబ్బందికి కలిగేటట్టు చేశారు, ఇది ఆపేశారు. మళ్ళీ ఇది ఎప్పుడు ఇస్తారో తెలియదు కనుక, ఒక పరీక్ష తీస్తే ఇంకొక పరీక్ష ఇస్తారు ఆయన. అవి మాకు కొనసాగుతుంటాయి, దాంట్లో మాకేం పర్వాలేదు. మేము ఇతరుల ఆనందం అడిగాం కదా, దాంట్లో భాగంగా ఇస్తున్నారు అన్నమాట. ఇది పరీక్షలు మాకు తెలుసు, మాకు స్పష్టత కూడా ఇస్తున్నారు. అట్లా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం తెలియజేస్తారు. వారి ఇట్లా చెప్పండి, మీరు అట్లా చెప్పండి అని వారి అభిప్రాయం. మా అభిప్రాయంగా మేము తెలియజేస్తాం, తప్పేం లేదు, వారికి తప్పుపట్టడానికి లేదు. నేను అందరికీ తెలియజేస్తూ చిన్న సమాచారంలో కొంత సమాచారం ఇచ్చాను. తదుపరి సమాచారం తర్వాత వీడియోలో వచ్చేదాను తెలియజేస్తూ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.